ఈ స్టోరీ కొంచెం కొత్తగా, విచిత్రంగా, క్లమ్జీగా ఉంది కాబట్టి అదంతా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి అలాగే ఎండింగ్ ని, దీంట్లోని డౌట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వీడియో లెంత్ కొద్దిగా పెరిగింది. అది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మూవీని ఓపెన్ చేస్తే కొంతమంది మనుషులు లాంతర్లు పట్టుకుని అడవిలోకి వెళ్తుంటారు. అక్కడ ఒక ఇంగ్లీష్ అమ్మాయి చేతిలో గన్ను పట్టుకుని తన మనుషులతో 2 బాడీలని సంచిలో చుట్టి అడవిలోకి తీసుకువెళ్తుంది. ఆ 2 బాడీలలో ఒకటి అమ్మాయిది. ఇక ఈ ఇంగ్లీష్ పిల్ల ఆ బాడీని తీసి ఊబిలోకి వేపించి రెండవ బాడీని కూడా ఊబిలోకి వేద్దామని వెళ్లి చూసినప్పుడు ఆ సంచిలోని మనిషి తప్పించుకుని ఉంటాడు. అయినా తిను వదలకుండా అతన్ని తన మనుషులతో వెతికిస్తుంది. ఫైనల్ గా తిను అతన్ని కనిపెట్టి మర్యాదగా నా దగ్గరికి వచ్చే జేమ్స్ అన్నప్పుడు అతను భయపడుతూ లేచి నడుచుకుంటూ ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ పిల్ల పొట్టలో ఒక కట్టి గుచ్చేసి పారిపోతాడు. దాంతో తినకు కోపం ఎక్కువయ్యి కట్టిని బయటికి పెరికి పారేస్తుంది. అసలు వాళ్ళెవరు అనేది మనకు పోను తెలుస్తుంది. ఇక ఈ మూవీ పేరు సంభవం అధ్యాయం 1. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. ఇక ఈ అడవిలోని ఊబిలో నుంచి ఒకతను బయటకు వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. మరోవైపు ఇంకొకతను కూడా అదే అడవిలో తిరుగుతుంటాడు. అలాగే ఇంకొకతను చెట్టు మీద రాయితో గీకుతుంటాడు. ఇంకోవైపు కొంతమంది హంటింగ్ చేసేదాని కోసం ఇదే అడవికి వస్తారు. అక్కడ ఉన్న అమ్మాయి పందిని కాలుద్దాం అనుకున్నప్పుడు పక్కనున్న ఇంకో అమ్మాయి కట్టి తొక్కి శబ్దం చేసేసరికి ఆ పంది పారిపోతుంది. ఇక వీళ్ళు సౌండ్ చేసిన పిల్లని తిట్టకుండా గన్ను పట్టుకున్న పిల్లని కాల్చకుండా ఏంటి దిక్కులు చూస్తున్నావని అరుస్తారు. ఆ టైంలో పక్కన ఏదో సౌండ్ వినిపిస్తుంటే వాళ్ళు తిట్టారనే కోపంతో తిను ఈసారి చూడకుండానే గన్నుతో కాల్చేస్తుంది. తీరా చూస్తే బురదలో నుంచి బయటపడిన అతన్నే ఈ పిల్ల కాల్చేసింది. అది చూసిన వీళ్ళందరూ భయపడిపోతుంటారు. అదే టైంలో ఆ అడవికి ఏమవుతుందో తెలియదు కానీ మొత్తం చీకటైపోతుంది. అలాగే చెవులు వినలేనంత భయంకరమైన సౌండ్ వస్తుంటుంది. తర్వాత ఉన్నట్టుండి అదే ఆగిపోతుంది. ఇక ఆ అడవేమో ముందెలా ఉందో అలా అయిపోయి ఉంటుంది. అప్పుడు ఈ నల్లబన్నీని వేసుకున్న అతను అడవిలో ఉండకూడదని ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ రోడ్లోకి వచ్చినప్పుడు అతన్ని ఏదో గుద్దేస్తుంది. మరోవైపు ఆనంద్ అనే అతను నిద్రపోతుంటే సడన్ గా అతనికి మెలకు వస్తుంది. అతను ఎందుకో టెన్షన్ పడిపోతుంటాడు. అంతలోనే ఒక నర్స్ ఇతన్ని పిలిచేసరికి ఇతను లోపలికి వెళ్తాడు. ఆనంద్ తన భార్య ప్రెగ్నెన్సీ గురించి తెలుసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళుంటాడు. అప్పుడు డాక్టర్ ఆనంద్ తో తన హెల్త్ అంతా బాగానే ఉందిలే, మీరేం కంగారు పడకండి అని చెప్పి ఇంటికి పంపించేస్తుంది. ఇక ఆనంద్ ని కేరళకి సడన్ ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. దాంతో అతను ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్లేదని ఆలోచిస్తుంటే అతని భార్య నాకేం పర్లేదులే, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి అని చెప్పి బట్టలు సర్ది ఊరికి పంపిస్తుంది. ఇక ఆనంద్ బస్సులో కేరళకు వెళ్లి దిగి అక్కడున్న టీ షాప్ అతన్ని పెళ్లిమూరికి ఎలా వెళ్లాలని అడిగితే అతను జీపును చూపించి అది వెళ్తుందంటాడు. ఇక ఊరికి వెళ్లడానికి 1 2 జీపులు మాత్రమే ఉంటాయి. అందువల్ల ఈ జీప్ అతనికి కొంచెం గర్వం ఎక్కువ. దాంతో అతను అందరినీ ఎగతాళి చేసేలా మాట్లాడుతుంటాడు. ఇతనికి తగ్గట్టుగానే ఇంకొకతను కూడా వస్తాడు. వాళ్ళిద్దరూ ఈ జీప్ లోకి ఎక్కిన ఆనంద్ని ఇంకొక అతన్ని ఎగతాళి చేస్తున్నట్టు మాట్లాడుతుంటారు. ఇక ఆ టైంలో ఆనంద్ తన భార్యకి ఫోన్ చేద్దామని చూస్తే తన ఫోన్ లో సిగ్నల్ లేకుండా ఉండడం వల్ల ఫోన్ పోదు. అప్పుడు పక్కనున్న అతను ఇక్కడ బిఎస్ఎన్ఎల్ సిమ్ మాత్రమే పనిచేస్తుంది, ఏం పర్లేదులే నా సెల్లో నుంచి చేయండి అని చెప్పేసరికి ఆనంద్ సరేనని అతని ఫోన్ తో తన భార్యకు ఫోన్ చేస్తే తన ఫోన్ ఎత్తదు. దాంతో ఆనంద్ సెల్లు రిటర్న్ ఇచ్చేస్తాడు. ఆలోపే తన భార్య రిటర్న్ ఫోన్ చేసేసరికి ఆనంద్ ఫోన్ ఎత్తి ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఫోన్ ఎత్తకుండా ఏం చేస్తున్నారు అని అరుస్తున్న టైంలో తను కూతురు పుట్టిందని చెప్తుంది. ఆ విషయం వల్ల ఆనంద్ కొంచెం రిలీఫ్ అయ్యి హ్యాపీగా ఉంటాడు. అదే టైంలో ఆనంద్ కి రోడ్డు పక్కన ఒక కొమ్ములున్న జింక కనిపిస్తుంది. అలాగే అదే టైంలో ముందరున్న డ్రైవర్ గుమ్మనున్న కన్నా ఈ కాలం అమ్మాయిలను చదివించడం పెద్ద తలనొప్పి అయిపోయిందనేలా వాగుతుంటాడు. ఆ మాటలతో ఆనంద్ కి చాలా కోపం వస్తుంటుంది. అది అద్దంలోంచి చూస్తున్న డ్రైవర్ నేనేమన్నా ఎక్కువ మాట్లాడానా అనుకుంటూ ముందరొక అతన్ని గుద్దేస్తాడు. ఇక స్టార్టింగ్ లో నల్ల బనియన్ వేసుకున్న అతన్నే ఇప్పుడు డ్రైవర్ గుద్దేశాడు. కిందన పడిపోయిన అతను నేల మీద వేళ్లతో సర్కిల్ గీస్తున్నట్టు ఉంటాడు. ఆ టైంలో ఆనంద్ ఇతన్ని హాస్పిటల్కి పిలుచుకుపోదామంటుంటే డ్రైవర్ మాత్రం ఏయ్ అతను వదిలే, నీకు అవసరమా, పోలీసులు వస్తే కేసు అవుతుంది, వెళ్ళిపోదామని అరుస్తుంటాడు. అప్పుడు ఆనంద్ నేనే పోలీసును రా, నోరు మూసుకొని పట్టు అని చెప్పి అతన్ని బండిలోకి ఎక్కించుకొని డ్రైవర్ ఫ్రెండ్ ని అక్కడే దింపేసి ఇక్కడి నుంచి నువ్వు నడుచుకొని గానీ ఆటోలో గానీ రా అని చెప్పేసి ఆ తర్వాత ఇతన్ని హాస్పిటల్కి పిలుచుకొని వెళ్తాడు. తర్వాత ముఖం కడుక్కొని హాస్పిటల్లో కూర్చుని తన భార్య పంపించిన కూతురు ఫోటోని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతున్న టైంలో అక్కడికి ఎస్ఐ వస్తాడు. అతన్ని చూడగానే ఆనంద్ వెంటనే లేచి సెల్యూట్ చేస్తాడు. ఆ ఎస్ఐ పేరు అశోక్. అతను నవ్వుతూ ఏం పర్లేదులే, మరీ అంత ఫార్మాలిటీ అంత అవసరం లేదని చెప్పి ఏ ఊరు ఏమని కనుక్కున్నాక ఆనంద్ యాక్సిడెంట్ అయిన అతని దగ్గర ఈ పర్సు దొరికిందని ఒక పర్సు ఇస్తాడు. ఇక అందులో ఒక ఐడెంటిటీ కార్డు ఉంటుంది. అలాగే యాక్సిడెంట్ అయిన అతని పేరు పీటర్. ఇక అశోక్ ఆ కార్డుని ఆనంద్ చేతికిచ్చి ఇది ఫోటో తీసుకో, ఎంక్వైరీ చేసేటప్పుడు పనికొస్తుందని చెప్తాడు.
ఆ టైంలో మరొక కానిస్టేబుల్ వచ్చి పీటర్ కి పెద్ద గాయాలేమి లేవు, లైట్ గా బ్లడ్ లాస్ అయిందంతే సార్ అని చెప్తాడు. అదంతా విన్నాక అశోక్ సరే ఆ డ్రైవర్ దగ్గర వాంగ్మూలం కరెక్ట్ గా తీసుకొని పంపించు, రిస్క్ ఎక్కువ తీసుకోవద్దని చెప్పి తర్వాత కాఫీ తాగదాం పదండని పక్కనున్న హోటల్కి పిలుచుకొని వెళ్తాడు. అక్కడ ఆనంద్ని ఇంకేంటి విశేషాలు, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు ఏమని అడిగితే ఆనంద్ నాన్న నేను పుట్టకముందే ఇదే పోలీస్ జాబ్ చేస్తూ చనిపోయాడు. ఆ డిప్రెషన్ లో తర్వాత కొన్ని రోజులకు అమ్మ కూడా చనిపోయింది. ఆ తర్వాత నేను పెద్దయ్యాక ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పటికీ మాతో కలవలేదు. అలాగే ఈ రోజే నాకు కూతురు పుట్టిందని చెప్తాడు. ఇక ఈ సడన్ ట్రాన్స్ఫర్ కి కారణం తన భార్య ప్రెగ్నెంట్ గా ఉండటం వల్ల అతను స్టాబుని చూసుకుంటూ అలాగే తన భార్యను చూసుకుంటూ స్ట్రెస్ లో నిద్రపోయినప్పుడు స్టేషన్ లో ఎస్ఐ వచ్చేసరికి ఇతను సెల్యూట్ చేయలేదని ఎస్ఐ ఇతనిది ఆర్గెంట్ బిహేవియర్ అనే మాతో సడన్ ట్రాన్స్ఫర్ చేసుంటాడు. అందువల్లే తను ఈ ఊరికి వచ్చానని చెప్తాడు. అదంతా విన్నాక అశోక్ ఓ అందుక నువ్వు సడన్ గా లేసి సెల్యూట్ చేసావు అని అడిగి అయినా ఇక్కడ చేయడానికి ఏం పని లేదులే, నువ్వు ఒక పని చెయ్యి, నీకు ఈ రోజే కూతురు పుట్టిందని చెప్తున్నావు కదా, నువ్వు 2 రోజులు లీవ్ తీసుకుని వెళ్లి చూసుకొని మళ్ళా రాపో అంటాడు. వాళ్ళు ఇలా మాట్లాడుకుంటున్న టైంలో ఏఎస్ఐకి ఫోన్ చేసి సార్ ఇక్కడ అడవిలో 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఏదో వీడియో తీసుకుంటుంటే రేచి సార్ వాళ్ళతో గొడవ పడుతున్నారు, వాళ్ళు చూడటానికి పెద్ద ఇంటి పిల్లల్లానే ఉన్నారు, ఈయన చెప్తే వినడం లేదు, మీరు త్వరగా రండి సార్ అంటాడు. దాంతో అశోక్ వీడితో ఎప్పుడు ఇదే గొడవ అనుకుంటూ తర్వాత ఆనంద్ని ఇంకొక కానిస్టేబుల్ ని పిలుచుకొని అడవికి వెళ్తాడు. ఇక రేచి ఏమో అడవిలోకంతా వెళ్లకూడదని వాళ్ళని ఆపుతుంటాడు. కానీ వాళ్ళు కొద్దిగా డబ్బులు ఉందనే లెక్కలో రేచితో నువ్వేం ఫారెస్ట్ ఆఫీసరో కాదు, మేం ఎక్కడికి వెళ్తే నీకేం అనే లెక్కలో అరుచుకుంటుంటారు. ఇక వాళ్ళు మేము తగ్గమనే లెక్కలో ఉంటే రేచి కూడా నేను కూడా తగ్గననే లెక్కలో ఉంటాడు. ఆ టైంలో పక్కన ఉన్న అమ్మాయి పోలీసులు ఏమన్నా అంటే విట్నెస్ కింద పనికొస్తుందనే లెక్కలో మొబైల్లో వీడియో రికార్డ్ చేస్తుంటుంది. ఆ టైంలో తనకు వేరే ఎవరో ఫోన్ చేస్తే తను వీడియో ఆఫ్ చేసి ఫోన్ కట్ చేస్తున్నాను కదా, ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నావు అని మాట్లాడుతున్న గ్యాప్ లో రేచి ఎంతసేపు ఓపిక పట్టేదే ఛాన్స్ దొరికిందనే లెక్కలో వాళ్ళని పట్టుకుని కొట్టేస్తాడు. అదే టైంలో ఆ అమ్మాయి మళ్ళీ వెంటనే వీడియోని ఆన్ చేస్తుంది. కానీ రేచి నోరు మూసుకుని వీడియోని ఆఫ్ చేయని ఆ పిల్లని బెదిరించేసరికి తను గుమ్మునుండిపోతుంది. ఇక రేచి ఇంకొక కానిస్టేబుల్ ఇద్దరు అక్కడున్న 3 అబ్బాయిలతో గొడవ పడతారు. ఆ టైంలో ఒకడు అడవిలో కల పారిపోతుంటే రేచి కావాలనే అతని వెంటపడి పట్టుకుంటాడు. ఆ టైంలో అతను దేన్నో చూసి భయపడిపోతుంటాడు. రేచి కూడా దాన్ని చూసి షాక్ అయిపోతాడు. తర్వాత అక్కడికి అశోక్ వచ్చాక వీళ్ళు చూసి భయపడిన ప్లేస్ కు పిలుచుకుని వెళ్లి అక్కడున్న శవాన్ని చూపిస్తారు. స్టార్టింగ్ లో ఊబిలో నుంచి బయటకు వచ్చిన వ్యక్తే ఇప్పుడు అక్కడ శవంగా పడున్నాడు. అదే టైంలో రేచి ఇది మన స్టేషన్ పరిధిలోకి రాదు, ఊరికే అనవసరమైన రిస్క్ మనకెందుకు, వద్దు సార్ వెళ్ళిపోదామంటాడు. అప్పుడు ఆనంద్ అశోక్ తో సార్ బాడీని చూస్తే పోలీస్ అతని లాగానే ఉన్నాడు, కనీసం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకన్నా ఇన్ఫార్మ్ చేద్దామంటాడు. ఇక అడవేమో కేరళకి తమిళనాడుకి బోర్డర్ లో ఉంటుంది. అప్పుడు రేచి అది పోలీస్ వాళ్ళదని మాకు తెలుసు, అది పక్క స్టేట్ వాళ్ళ యూనిఫారం, అయినా కూడా మనకు ఇది అవసరమా అనే లెక్కలో చెప్పేసరికి అశోక్ పక్క స్టేషన్ వాళ్ళది ఎవరిదైనా నెంబర్ ఉందా అని అడుగుతాడు. అప్పుడు ఒక కానిస్టేబుల్ ఏఎస్ఐ నెంబర్ ఇచ్చేసరికి అశోక్ అతనికి ఫోన్ చేస్తాడు. కానీ ఏఎస్ఐ ఫోన్ ఎత్తాడు. దాంతో అశోక్ సర్లే మేము ఇన్ఫార్మ్ చేస్తాము, తర్వాత ఫారెన్సిక్ వాళ్ళు వస్తే నాకు కాల్ చేయండి అని చెప్పి రిటర్న్ స్టేషన్ కి వెళ్ళిపోతుంటాడు. అతనితో పాటు రేచి ఇంకొక కానిస్టేబుల్ ఆనంద్ కూడా వస్తుంటారు. అదే టైంలో డెడ్ బాడీ దగ్గర దొరికిన వాకీటాకీలో స్టీఫెన్ జార్జ్ అనే ఎస్ఐ నా కాలుకు దెబ్బ తగిలింది, ఇక్కడ అడవిలో పడిపోయాను, నా మాటలు ఎవరికైనా వినిపిస్తుంటే నన్ను కాపాడండి కాపాడండి అని అంటుంటాడు. అప్పుడు వీళ్ళు కొద్దిసేపు గమ్మునుండి తర్వాత అశోక్ మీ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేశాము, వాళ్ళు వచ్చి తీసుకువెళ్తారులే అని చెప్తాడు. అప్పుడు స్టీఫెన్ సార్ నా కాలుకు దెబ్బ తగిలింది, చచ్చిపోయేలాగున్నాను, నాకు తొందరలో బిడ్డ పుట్టబోతున్నాడు, దయచేసి కాపాడండి సార్ అనే లెక్కలో చాలాసేపు అడుక్కున్నాక ఆనంద్ కి ఈ రోజు కూతురు పుట్టింది కాబట్టి స్టీఫెన్ కూడా తన బిడ్డను చూస్తే బాగుంటుందనేలా ఆనంద్ కనిపించి ఆ విషయం వీళ్ళకి చెప్తే అశోక్ సరేలే అది ఒక ప్రాణం కదా వెళ్లి కాపాడదామనే లెక్కలో ఆలోచించుకుని రేచిని ఆనంద్ ని ఆ అడవిలోకి తీసుకుని వెళ్తాడు. ఇక స్టీఫెన్ ఆ అడవిలోకి రావడానికి కారణం వాళ్ళు ఖైదీలను బస్సులో తీసుకువెళ్తుంటే పోలీసులు ఏమరపాటుగా ఉన్న టైం ని చూసుకుని ఖైదీలు పోలీసులను గన్నుతో బెదిరించి ఆ టైంలో 2 పోలీసుల్ని కాల్చి చంపేసి అక్కడి నుంచి తప్పించుకుని అడవిలోకి పారిపోతారు. వాళ్ళని వెంబడిస్తూ స్టీఫెన్ అతని బ్యాచ్ కూడా అడవిలోకి వచ్చుంటారు. ఇక పీటర్ కూడా వీళ్ళ బ్యాచ్ లోని వాడే. ఆ టైంలో ముత్తువేల్ అనే అతను ఈ అడవి మంచిది కాదు, రిటర్న్ వెళ్లిపోదామని స్టీఫెన్ కి చెప్తే స్టీఫెన్ ఏందయ్యా మన వాళ్ళని వాళ్ళు కాల్చి చంపేశారు, వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి అని చెప్పి తర్వాత ఒక్కొక్కరిని ఒక్కోవైపు వెతకండి అని పంపిస్తాడు.
అదే టైంలో ఈ ఖైదీలు వీళ్ళలో ఒక్కొక్కరిని అక్కడ దొరికిన తీగలతో చంపేస్తుంటారు. మరోవైపు ముత్తువేల్ స్టీఫెన్ తో మళ్ళీ, సార్ మనం ఇంకా లోపలికి వెళ్లడం అవసరమా? ఎందుకంటే ఈ అడవిలో ఒక గుడి ఉందని చెప్తుంటారు, మంచి కోసం గుడిని కట్టారట, కాకపోతే ఎప్పుడైతే నరబలులు చేశారో అప్పటి నుంచి ఈ చోటే మారిపోయింది, ఇక్కడ రక్తం చెందకూడదు, గట్టిగా శబ్దం చేయకూడదు అని చెప్తూ చాలా భయపడిపోతుంటాడు. ఆ మాటల్లోనే వాళ్ళు అతను చెప్పిన గుడి దగ్గరకు వచ్చేస్తారు. అక్కడ కాకితాలతో ఉన్న మనిషి విగ్రహం కనిపిస్తుంది. అది చూడగానే ముత్తువేల్కి భయం ఇంకా ఎక్కువైపోయి, సార్ ఇప్పటికైనా వెళ్ళిపోదామని చెప్తాడు. దానికి స్టీఫెన్, ఈ కాలంలో ఇలాంటి ఎన్నో కథలు చెప్తుండేవాళ్ళు, కాబట్టి అవంతా పట్టించుకోవద్దు, అయినా మనం వాళ్ళని వదిలేసి వెళ్ళలేము, అర్థం చేసుకో అని చెప్పి మరోవైపుకు వెతకమని పంపిస్తాడు. తర్వాత కొద్దిసేపటికి ముత్తువేల్ని వాళ్ళు పట్టుకొని చంపేస్తుంటే అతను తప్పించుకొని స్టీఫెన్ దగ్గరకు వచ్చేస్తాడు. అప్పుడు స్టీఫెన్ గన్ను చూపించి మర్యాదగా లొంగిపోండి అని చెప్తే వాళ్ళు లొంగకుండా రాళ్లతో వేద్దామనుకుంటారు. దాంతో స్టీఫెన్ ఒకడిని కాల్చేసరికి అతని చేతికి బుల్లెట్ తగిలి అందులో నుంచి రక్తం వచ్చి నేల మీద పడుతుంది. అప్పుడు వెంటనే పగలుగా ఉన్న అడవి చీకటిగా మారిపోతుంది. అలాగే చెవులు వినలేనంత భయంకరమైన శబ్దం వస్తుంది. తర్వాత ఏమవుతుందో తెలియదు గాని సడన్ గా అంతా నార్మల్ అయిపోతుంది. కానీ స్టీఫెన్ పక్కన ఎవరూ ఉండరు. దాంతో స్టీఫెన్ వీళ్ళు ఎక్కడికి వెళ్లారని వెతుకుతూ పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఏదో తగులుకొని కిందన పడిపోయి దెబ్బ తగిలించుకొని ఉంటాడు. ఇక ఆనంద్ దగ్గరకు వస్తే వీళ్ళు అడవిలోకి వెళ్తున్నప్పుడు రేచి ఈ అడవిలోకి పోయేది వద్దని పదే పదే చెప్తుంటాడు. కానీ రేచి ఎందుకు వద్దుంటున్నాడనేది ఆనంద్కి అర్థం కాదు. ఇక రేచిని అడిగితే దానికి అతను ఏ సమాధానం చెప్పడు. అప్పుడు అశోక్, ఈ అడవి గురించి చాలా మంది చాలా కథలు చెప్తుంటారు, అలాగే ఈ అడవిలో చాలా మంది కనిపించకుండా పోయారు, ఇక ఈ అడవిలో ఒక అమ్మాయి కనిపించకుండా పోయిందని ఫస్ట్ మిస్సింగ్ కేసు 1960లో మన పోలీస్ స్టేషన్ లోనే రికార్డ్ అయ్యింది. ఈ ఎస్టేట్ ఓనరు ఇంగ్లీష్ ఆమె, తనకి ఎన్నో సమస్యలు ఉండేవని గ్రామస్తులు చెప్తుండేవాళ్ళు. అలాగే తనకంటే తక్కువ వయసు ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకునిందట. ఇక అతను కనిపించకుండా పోయిన అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడని ఆమెకు తెలిసి ఆ ఇద్దరిని ఈ అడవిలోకి తీసుకునొచ్చి చంపేసి తను కూడా చచ్చిపోయిందట. ఇక వాళ్ళ ముగ్గురి ఆత్మలు ఈ అడవిలోనే తిరుగుతున్నాయని ఊర్లో వాళ్ళు చెప్తుంటారు అంటాడు. అలాగే నేను ఛార్జ్ తీసుకున్న కొత్తల్లో ఇప్పుడు ఒక డెడ్ బాడీ దొరికింది కదా, అక్కడే ఒక డెడ్ బాడీ దొరికింది, కాకపోతే దానికి తల లేదు, కుళ్ళిపోయే స్టేజ్ లో ఉన్నింది. ఇక ఊర్లో వాళ్ళందరూ అది 80 ఏళ్ల ముందు కనిపించకుండా పోయినా ఇంగ్లీష్ అతందే అని చెప్పారు. కానీ దానికి ప్రూఫ్స్ ఏమీ లేవు కాబట్టి మేము నమ్మలేదు. తర్వాత తల కోసం ఈ అడవిలో వెతుకున్నప్పుడు ఒక పురి మాత్రం దొరికింది, మేబీ అది ఆ ఫారినర్దే అయ్యుండొచ్చు అనగానే ఆ మాటలతో రేచికి భయం ఇంకా ఎక్కువైపోతుంటుంది. ఆనంద్ కూడా కొద్దిగా భయం స్టార్ట్ అయ్యి, సార్ ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పరిధిలోకి వస్తుంది కదా, వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దామా అంటాడు. దానికి అశోక్, ఏంటి నీకు కూడా భయం మొదలైందా? ఇది పక్క స్టేషన్ లోకి వస్తుంది, కానీ మనం వాళ్ళకు చెప్పి వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళకి చెప్పి వాళ్ళు కాపాడేసరికి ఇతని ప్రాణమే పోతుంది, ఒక ప్రాణం కదా, పదండి వెళ్దామంటాడు. అలాగే స్టీఫెన్ ని ఎక్కడున్నావని కనుక్కుంటూ ముందుకు పోతుంటారు. ఆ అడవి కొద్దిసేపులు వర్షం పడుతూ ఆగిపోతూ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుంటుంది. ఇక వీళ్ళు అలానే స్టీఫెన్ ని వెతుక్కుంటూ గుడి దగ్గరకు వెళ్ళిపోతారు. ఇక స్టీఫెన్ ని నువ్వు ఎక్కడున్నావని అడిగితే అతను, గుడి పక్కన ఒక పెద్ద చెట్టు ఉంది, ఈ అడవిలో పెద్ద చెట్టు ఇదే, దానికి మనీ ప్లాంట్ తీగ కూడా చుట్టుకుని ఉంది, దాని ముందరే కూర్చొని ఉన్నాను సార్ అని చెప్తాడు. అదే టైంలో పక్క స్టేషన్ లోని ఏఎస్ఐ మిస్డ్ కాల్ వల్ల రిటర్న్ వీళ్ళకి ఫోన్ చేసి ఎవరు ఏమని కనుక్కున్నాక, వీళ్ళని మీకు బుద్ధుందా, ఎవరైనా అడవిలోకి వెళ్తారా, ఫస్ట్ మీరు రిటర్న్ వెళ్ళిపోండి అని అరుస్తాడు. అప్పుడు అశోక్, సార్ మీ స్టేషన్ లోని అతనే ఇక్కడ ఉన్నాడట, అతని పేరు కూడా స్టీఫెన్ అని చెప్పాడు అనేసరికి ఏఎస్ఐ, మా స్టేషన్ లో అలాంటి పేరుతో ఎవ్వరూ లేరని చెప్తారు. ఆ దెబ్బతో వీళ్ళు ముగ్గురు షాక్ అయిపోతారు. కానీ స్టీఫెన్ చెప్పే మాటలు అబద్ధాలా అనిపించడం లేదని తర్వాత వాకీటాకీని ఫోన్ ని దగ్గర పెట్టి ఒకరితో ఒకరు మాట్లాడుకోమంటారు. అప్పుడు స్టీఫెన్, ఎవరు లైన్ లో ఉండేది, ముత్తువేల, ఏ ముత్తువేల్, ఎక్కడున్నారయ్యా మీరు అంటున్నప్పుడు ముత్తువేల్ అనే మాట వినగానే ఏఎస్ఐ షాక్ అయ్యి, ఇంతటికి ముత్తువేల్ పూర్తి పేరు ఏంటో చెప్తారా సార్ అని అడుగుతాడు. దానికి స్టీఫెన్ ముత్తువేల్ మారియప్పన్ అని చెప్పేసరికి ఏఎస్ఐకి ఫీజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే ముత్తువేల్ మారియప్పన్ మరెవరో కాదు, ఈ ఏఎస్ఐ నాన్నే. తర్వాత అతను కొంచెం తేరుకుని, సార్ 30 ఏళ్ల ముందు మా స్టేషన్ లో స్టీఫెన్ జార్జ్ అనే ఒక ఎస్ఐ ఉన్నారు, ఆయన ముత్తువేలు మిగిలిన వాళ్ళు 1994 మే 26న అంటే 30 సంవత్సరాల ముందు ఖైదీలను తీసుకువెళ్తూ మీరున్న అడవిలోనే కనిపించకుండా పోయారని చెప్పగానే వీళ్ళకి ఫీజులు ఎగిరిపోతాయి. అప్పుడు ఏఎస్ఐ మళ్ళీ, వాళ్ళు మాత్రమే కాదు, అక్కడికి వెళ్లిన వాళ్ళు ఇంతవరకు ఎవరూ ప్రాణాలతో తిరిగి రాలేదు, మీరు త్వరగా వెళ్లిపోండి సార్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అదంతా విన్న రేచికి భయం ఇంకా ఎక్కువైపోయి, నేను ముందుగానే చెప్పాను మనం వెళ్ళిపోదాం పదండి అంటే, అశోక్ ఇక్కడ దాకా వచ్చాము, అతను ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడు, మనం ఎలాగైనా అతన్ని పిలుచుకొని పోవాలంటాడు. దాంతో రేచి, అయితే మీరు అలాగే చేయండి, నేను మాత్రం ఉండను అని చెప్పి ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళిపోతాడు.
తర్వాత వీళ్ళిద్దరూ స్టీఫెన్ చెప్పిన చెట్టు దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ స్టీఫెన్ ఉండడు. ఇక అశోక్ ఎక్కడయ్యా నువ్వు, ఎక్కడ కనిపించడం లేదే అని మాట్లాడుతున్నప్పుడు ఆనంద్కి స్టీఫెన్ చెప్పిన ప్లేస్ లోనే ఒక అస్థిపంజరం కనిపిస్తుంది. ఆ అస్థిపంజరం చేతుల్లోనే వాకీటాకీ కూడా ఉంటుంది. మరోవైపు కొంతమంది పీటర్ కోసం హాస్పిటల్కి వెళ్తుంటారు. అక్కడికి వచ్చిన ఆమె, పీటర్ నా భర్త, నేను అతన్ని చూడాలని చెప్తుంది. కానీ స్టాఫ్ అది నమ్మరు. ఎందుకంటే ఈమె వయసు దాదాపు 60 సంవత్సరాల పైనే ఉంటుంది. కానీ పీటర్ వయసు 30 నుంచి 35 సంవత్సరాలు మాత్రమే. కాబట్టి వచ్చిన వాళ్ళు ఫ్రాడ్ ఏమో అని స్టాఫ్ ఇంకా పోలీసులు అనుకుంటారు. అప్పుడు ఆమె కొడుకులు, అతను నిజంగానే మా నాన్న, మీరు పంపించిన కార్డులో కూడా ఉంది చూడండి అని డేట్ ఆఫ్ బర్త్ ని చూపిస్తాడు. అందులో పీటర్ 1959లో పుట్టినట్టుగా ఉంటుంది. అది చూడగానే వీళ్ళు షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ లెక్కేసుకున్నా కూడా దాదాపు 70 సంవత్సరాలు అయి ఉంటుంది. ఇక ఆ విషయం కానిస్టేబుల్ వీళ్ళకి చెప్పేసరికి వీళ్ళు కూడా ఒకసారి కార్డులో డీటెయిల్స్ చెక్ చేసుకుని షాక్ అయ్యి అసలు ఏం జరుగుతుందో అర్థం కాక పిచ్చెక్కిపోతున్నట్టుంటుంది. అలాగే అస్థిపంజరం దగ్గర ఉన్న వాకీటాకీ, పీటర్ దగ్గర దొరికిన వాకీటాకీ రెండూ ఒకేలా ఉంటాయి. మరోవైపు రేచి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లిపోతుంటాడు. అలాగే ఇంకోవైపు ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చి అక్కడున్న డెడ్ బాడీని చెక్ చేస్తే అందులో ఒక పర్స్ దొరుకుతుంది. ఆ పర్స్ రేచీది. అంటే అక్కడున్న డెడ్ బాడీ మరెవరిదో కాదు, రేచీదే. అది చూసిన కానిస్టేబుల్స్ షాక్ అయిపోతారు. ఎందుకంటే ఆ డెడ్ బాడీ దొరికినప్పుడు రేచి ఇంకా ప్రాణాలతో వీళ్ళ పక్కనే బతుకున్నాడు కాబట్టి. తర్వాత వాళ్ళు ఆ విషయాన్ని అశోక్ కి చెప్పగానే వీళ్ళకి తల పగిలిపోయేంత కన్ఫ్యూజన్ వస్తుంటుంది. తర్వాత కొద్దిసేపటికి మళ్లీ అక్కడ వాన పడుతుంది. ఇక రేచి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కాలు జారి అక్కడున్న ఊబిలో పడిపోతాడు. తర్వాత అతను కాపాడండి కాపాడండి అని అరిచేసరికి ఆ మాటలు ఎస్ఐకి ఆనంద్ కి వినిపించి వీళ్ళు కాపాడడానికి వెళ్తారు. వీళ్ళు అతని చెయ్యిని పట్టుకుని పైకి లాగుదామనుకుంటే ఊబి లోపలికి లాగుతుంటుంది. అలా వీళ్ళు ఒకరి చేతులు ఒకరు పట్టుకుని లాగుతున్న టైంలో రేచి చెయ్యికి గాయం అవ్వడం వల్ల అతని చెయ్యి నుంచి రక్తం వచ్చి అడవిలో పడుతుంది. దాంతో ఉన్నట్టుండి వర్షం ఆగిపోతుంది. అలాగే భరించలేనంత సౌండ్ వస్తుంది. అప్పుడు అశోక్ కి అది ఏదైనా జంతువు చేస్తుందేమో, సౌండ్ చేస్తే వెళ్ళిపోతుంది కదా అనే లెక్కలో గన్ను తీసుకుని పైకి కాలుస్తాడు. అప్పుడు వెంటనే ఉన్నట్టుండి ఆ ప్లేస్ మొత్తం మారిపోతుంది. ఇక అక్కడ కేవలం ఆనంద్ మాత్రమే ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ అతనికి కనిపించరు. ఇతను ఎక్కడున్నారు సార్, ఎక్కడున్నారు అని అరుచుకుంటూ భయంతో దిక్కులు చూస్తున్నప్పుడు ఉన్నట్టుండి ముందర ఇంగ్లీష్ పిల్ల జేమ్స్ వేర్ ఆర్ యూ అంటూ వస్తుంది. తర్వాత ఆనంద్ సైడ్ గన్ను గురిపెట్టిన టైంలో అతన్ని ఎవరో పట్టుకుంటారు. ఎవరబ్బా అని వెనక్కి తిరిగి చూస్తే అక్కడ తలలేని మొండెం కనిపిస్తుంది. అది చూడగానే ఆనంద్ భయంతో కళ్ళు మూసుకుంటాడు. అంతలోనే ఈమె గన్నుతో కాల్చేసరికి మళ్లీ ఉన్నట్టుండి ఇంకో ప్లేస్ లో ఆనంద్ కళ్ళు తెరుస్తాడు. ఈసారి అతనికి అక్కడ ఒక చిన్న పిల్ల కనిపిస్తుంది. ఇక ఆనంద్ తనని నువ్వు ఎవరు ఏమని అడిగితే ఆ పిల్ల మా తమ్ముడు కనిపించడం లేదని చెప్తుంది. దాంతో ఆనంద్ సరే నువ్వేమి ఏడవద్దు, మనం చూద్దాంలే అని ఆ పిల్లని అక్కడే ఉండమని ముందరకు వెతుక్కుంటూ వచ్చినప్పుడు అక్కడ ఎవరో అశోక్ మెడకి ఏదో చుట్టి చంపేసుంటారు. అంతలోనే స్టార్టింగ్ లో అడవిలో తప్పించుకున్న ఖైదీలలో ఒకడు అశోక్ ని చంపినట్టే ఆనంద్ కూడా చంపేద్దామని వస్తాడు. ఇక ఆనంద్ ఆ చిన్నపిల్లని పారిపోమని చెప్పేసి తర్వాత ఇతని నుంచి తప్పించుకొని పక్కకు వచ్చినప్పుడు ఆ పక్కన పీటర్ ని ముగ్గురు మెడకి తీగను చుట్టి చంపేస్తుంటారు. అది చూసి ఆనంద్ భయంతో సైలెంట్ గా పక్కకు వచ్చిన వెంటనే స్టీఫెన్ ఎదురవుతాడు. ఇక స్టీఫెన్ ఆనంద్ గన్ను గురిపెట్టి ఎవరు ఏమని అడిగినప్పుడు ఆనంద్ నేను మీ పక్క స్టేషన్ లోని కొత్తగా ఈ రోజే జాయిన్ అయ్యాను సార్ అని చెప్తాడు. అప్పుడు స్టీఫెన్ నా పేరు స్టీఫెన్ జార్జ్, పెలుమూరు స్టేషన్ ఎస్ఐని అని చెప్తాడు. అది వినగానే ఆనంద్ కి ఏదో అనిపిస్తుంటుంది. అప్పుడు వెంటనే సార్ ఈ రోజు డేట్ ఏంటో చెప్తారని అడిగితే దానికి స్టీఫెన్ ఇప్పుడు దాంతో ఏం పని అనే లెక్కలో అడిగి తర్వాత 26 మే 1994 అని చెప్తాడు. అది విన్నాక ఆనంద్ కి ఇప్పుడు జరుగుతుందంతా నిజమేనా అనిపిస్తుంటుంది. అదే టైంలో స్టీఫెన్ మీద ఏదో పక్షి రెట్టవేసేసరికి స్టీఫెన్ దాన్ని తుడుచుకొని పైకి చూస్తే అక్కడ ఎన్నో గబ్బిలాలు ఎగురుతుంటాయి. అదే టైంలో పక్క నుంచి ముత్తువేల్ కాపాడండి సార్ అని అరుస్తుంటే వీళ్ళు అక్కడికి వెళ్తారు. ఇక తప్పించుకున్న ఖైదీలలో ఇద్దరు ముత్తువేల్ని తరుముకుంటూ వచ్చుంటారు. ఇక వాళ్ళు స్టీఫెన్ ని మిగిలిన వాళ్ళని కూడా చంపేద్దామనుకున్నప్పుడు స్టీఫెన్ గన్ తో కాల్చేసరికి ఒకతనికి బుల్లెట్ తగిలి గాయం నుంచి రక్తం కిందన పడిన వెంటనే అడవి మొత్తం చీకటిగా మారిపోయి భరించలేనంత సౌండ్ వచ్చేసరికి వీళ్ళందరూ కళ్ళు మూసుకుంటారు. తర్వాత కళ్ళు తెరవగానే ఆనంద్ ఈసారి ఇంకో చోట్ల ఉంటాడు. అక్కడ ఇంకో కొత్త వ్యక్తి చెట్టుపై స్పైరల్ గుర్తును గీస్తుంటాడు. అదే టైంలో అతనికి కనిపించకుండా పీటర్ దాక్కుని చూస్తుంటాడు. కొంతసేపటికి ఆ కొత్త వ్యక్తి ఆనంద్ ని చూసి హూ ఆర్ యూ అనగానే దూరం నుంచి మళ్లీ ఏదో పెద్ద సౌండ్ వినపడి ఈసారి ఆనంద్ మళ్లీ ఇంకో కొత్త ప్లేస్ లో ఉంటాడు.
ఈసారి అక్కడ మళ్ళీ ఇంగ్లీష్ పిల్ల జేమ్స్ ని పిలుస్తుంటుంది. ఇప్పుడేమో జేమ్స్ ఆనంద్ వెనకాలే ఉంటాడు. అతను ఆనంద్ ని చూసి భయంతో అలాగే నడుచుకుంటూ ఇంగ్లీష్ పిల్లకి దొరికిపోయి తర్వాత ఆ పిల్లకి కట్టిని గుచ్చేసి పారిపోతాడు. ఇక ఆ పిల్ల కట్టిని తీసి పక్కకు వేసిన వెంటనే మళ్ళీ ఆనంద్ ఇంకో ప్లేస్ లో కళ్ళు తెరుస్తాడు. ఈసారి మళ్ళీ కొత్తతను విరిగిపోయిన చెట్టుపై స్పైరల్ గుర్తును వేస్తుంటాడు. ఇక ఆనంద్ అతన్ని చూసేసరికి అతను, ఏంటి సార్ బాగా భయపడిపోయారా? ఈ అడవిలో దయ్యాలేం లేవులే అంటాడు. దానికి ఆనంద్, ఇంతటికి నువ్వు ఎవరు అని అడిగితే అతను, నేనెవరో చెప్పాలా లేక ఈ అడవిలో ఏం జరుగుతుందో చెప్పాలా అని ఆ అడవి గురించే చెప్తాడు. సార్, మీరు ఈ అడవిలోకి వచ్చినప్పుడు ఒక విగ్రహాన్ని చూశారు కదా, అది ఒక కాకి తల. మీరు ఈ అడవిలో ఒక్క కాకినైనా చూసారా? దీనికి అంతటికీ కారణం అదే. సరిగ్గా చెప్పాలంటే పోర్చుగీస్ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు స్టార్ట్ అయ్యింది. ఆ టైంలో ఈ అడవిలో ఉండే ప్రజలు ఆ విగ్రహాన్ని ఇక్కడ పెట్టి పూజలు చేస్తుండేవాళ్ళు. వాళ్ళు కాకుల్ని దైవంగా భావించి వాళ్ళకి వాళ్ళ జాతి వాళ్ళకి అంతా మంచే జరగాలని ఈ గుడి చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేసేవాళ్ళు. గర్భిణీ స్త్రీలు కాకులకు భోజనం పెడితే పుట్టబోయే బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని వాళ్ళు నమ్మేవాళ్ళు. ఇక పోర్చుగీస్ వాళ్ళు ఆధిక్యత ఉన్న కాలంలో ఇక్కడికి గ్యాబ్రియల్ యాంటోనీ అనే రాజు వచ్చాడు. అతనికి దేవుడి మీద నమ్మకాలు లేవు కాబట్టి దేవుణ్ణి పూజిస్తున్న వాళ్ళ ఆచారాల్ని సంప్రదాయాల్ని నాశనం చేయాలనుకున్నాడు. అతని ఉద్దేశం ఒకటే, రాజుకు మాత్రమే వీళ్ళు పూజలు చేయాలి, ఆయన్నే దేవుడిగా కొలవాలి అని. అందుకోసం ఎన్నో గుళ్ళు నాశనం చేసి ఎంతో విలువైన విగ్రహాల్ని వాళ్ళ దేశానికి ఎత్తుకుపోయాడు. ఆ తర్వాత ఈ గుడి గురించి తెలిసాక ఇక్కడికి వచ్చి ఆ విగ్రహాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాడు. ఆ ప్రజలు ఎంతగా ప్రాధేయపడినా ఆయన ఒప్పుకోలేదు. తర్వాత తన సైన్యంతో ఆ విగ్రహాన్ని తీసుకువెళ్లిపోదామనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా ఆ విగ్రహం కదల్లేదు. దాంతో అతనికి కోపం వచ్చి అక్కడున్న ప్రజలందరినీ కత్తులతో నరికి బాంబులతో పేల్చి చంపేశాడు. అంత చేసినా రాజుకు కోపం తీరలేదని అక్కడున్న కాకుల్ని నాశనం చేశాడు. అప్పుడు జరిగిన రక్తబలే దీనంతటికీ కారణం. ఇక్కడ నివసించే ప్రజల నమ్మకం వాళ్ళ దేవుడు మంచి భవిష్యత్తును చూపిస్తాడని. కానీ కాలాన్నే వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుంటారని ఎవరికీ తెలియలేదు. ఇక అంత పాపం చేసిన రాజు తిరిగి వెళ్లిపోవడానికి 1 గంట సేపులు ఈ అడవిలో నడిచినా కూడా అతను తిరిగి ఈ విగ్రహం దగ్గరికే వచ్చాడు. అలా ఒకరోజు, నెలలు, సంవత్సరాలయ్యింది. అలా ఇప్పటికీ అతను ఈ అడవిలోనే తిరుగుతున్నాడని చెప్తే మీరు నమ్ముతారా సార్? అతను చేసిన పని వల్ల శాంతంగా ఉన్న ఈ దేవుడు ఉగ్రరూపం దాల్చాడు. అప్పటి నుంచి ఇక్కడ రక్తం పడినా, అధికంగా శబ్దం చేసినా ఈ అడవిలోని కాలమానం మారిపోతుంది. ఇప్పటిదాకా మీరు చూసిన వాళ్ళు అడవిలో చనిపోయిన వాళ్ళు కాదు, ఇక్కడ చాలా సంవత్సరాలుగా ఉంటూ అవస్థ పడుతున్న వాళ్ళు అని చెప్తాడు. అవన్నీ విన్నాక ఆనంద్కి బుర్ర తిరిగిపోతుంటుంది. తర్వాత తను, ఇవంతా నీకెలా తెలుసు అంటే ఆ కొత్తతను పోర్చుగీసులు వాళ్ళని ఈ అడవిలోకి పిలుచుకుని వచ్చిందే నేను అంటాడు. ఆ దెబ్బతో ఆనంద్కి ఫీజులు ఎగిరిపోతాయి. అదే టైంలో పక్కన ఎవరో అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంటే ఆనంద్ అక్కడికి వెళ్తుంటాడు. అప్పుడు తను, సార్, ఇక్కడి నుంచి బయటపడాలంటే ఒకే ఒక దారి ఉంది. అదేంటంటే మీరు నేను ఇక్కడికి రావడానికి కారణమైన ఆ సంఘటన అస్సలు జరగకూడదు. అది దాటి జరిగిందంటే మనం జీవితాంతం ఇక్కడే ఉండాలంటాడు. దాంతో ఆనంద్ దాని గురించి ఆలోచించుకుంటూ వెళ్తే అక్కడ అరుస్తున్నది ఊబిలో పడిపోయిన రేచి. ఆ తర్వాత రేచి దగ్గరికి అశోక్, ఆనంద్ ఇద్దరు వస్తారు. అది చూసిన ఈ ఆనంద్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే తన కళ్ళ ముందరే మరొక ఆనంద్ ఉండేసరికి ఏం జరుగుతుందో ఏం చేయాలో అర్థం కాక అలానే చూస్తూ గమ్మునుండిపోతాడు. తర్వాత మళ్ళీ రేచి చేయి నుంచి రక్తం కారడం, భయంకరమైన సౌండ్ రావడం, తర్వాత అశోక్ గన్నుతో కాల్చడం, ఇవన్నీ రొటీన్ గా జరుగుతుంటాయి. ఇక ఆనంద్ వాటిని ఆపుదామనుకుంటాడు కానీ గమ్మునుండిపోతాడు. ఇక అశోక్ గన్ను పేల్చిన వెంటనే ఆనంద్ మళ్ళీ ఇంకొక కొత్త ప్లేస్ లో కళ్ళు తెరుస్తాడు. అది ఇంగ్లీష్ పిల్ల ఉండే టైం. ఇక ఆనంద్కి అక్కడ ఉండడం నచ్చక ఈకతో చెయ్యి కోసుకుని గట్టిగా అరుస్తాడు. మరోవైపు ఆ అడవిలో తప్పిపోయిన చిన్న పాప గురించి చూస్తే వాళ్ళు స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్తున్నప్పుడు ఆ చిన్న పాప తమ్ముడికి అక్కడ అడవిలో తెల్ల గుర్రం కనిపించేసరికి అతను దాని వెనకాలే అడవిలోకి వెళ్ళిపోతాడు. ఈ చిన్న పాప కూడా రే ఆగరా అంటూ తన తమ్ముడు వెనకాలే వెళ్ళిపోతుంది. తర్వాత కొద్ది దూరం వెళ్ళాక తను దేన్నో చూసి అక్కడే నిలబడిపోతుంది. ఇంకోవైపు రేచి అక్క అని వెంటనే కళ్ళు తెరుస్తాడు. ఇంకోవైపు ఆ ఊబిలో నుంచి ఇంకొకతను చెయ్యి బయట పెట్టి తీగను పట్టుకుని బయటకు వస్తాడు. అది ఎవరో కాదు, అది కూడా రేచినే. ఇక రేచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఈ చిన్న పాప తన తమ్ముడు ఇతనికి ఎదురు పడతారు. ఇతన్ని చూసిన వాళ్ళిద్దరూ చెరో వైపు పారిపోతారు. ఇక రేచి ఏమో ఆ చిన్నపిల్ల వెనకాల పడుతూ అక్కా ఉండు, నేను నీ తమ్ముణ్ణి అంటూ పరిగెత్తున్నప్పుడు ఒక కొమ్మ తగులుకొని కిందన పడిపోతాడు. మళ్లీ పరిగెడుతున్నప్పుడు ఈసారి ఆనంద్ అతన్ని చూస్తాడు. ఇక ఆనంద్ సార్ ఆగండి అని చెప్తుంటే రేచి మాత్రం పరిగెట్టుకుంటూ వెళ్తాడు. ఆ టైంలో స్టార్టింగ్ లో పందిని కాలుద్దామనుకున్న పిల్ల ఇప్పుడు రేచిని కాల్చేస్తుంది.
ఇక ఆనంద్ ఏం చేస్తున్నావు నువ్వు అనే లెక్కలో అరుద్దామన్న టైంలో మళ్ళీ ఇంకొక చోట కళ్ళు తెరుస్తాడు. ఈసారి పీటర్ని చంపేద్దామనుకున్న ముగ్గురు ముందరుంటారు. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురిని ఆనంద్ కొట్టేసి వాళ్లకు గన్ను చూపించి బెదిరించి పీటర్ని కాపాడి తర్వాత మళ్ళీ పీటర్ చేతికి గన్నిచ్చి సార్ ఎట్టి పరిస్థితుల్లోనూ షూట్ చేయొద్దండి, ఎందుకో తర్వాత చెప్తానని అలాగే నడుచుకుంటూ వచ్చినప్పుడు ఎదురుగా స్టీఫెన్ వస్తాడు. ఇక స్టీఫెన్ తో నా పేరు ఆనంద్, నేను కేరళ పోలీస్ని, మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటాడు. దానికి స్టీఫెన్ ఎందుకు వెళ్ళాలి సార్, వాళ్ళు డ్యూటీలో ఉన్న 2 కానిస్టేబుల్ని చంపేశారు, వాళ్ళని పట్టుకునే వెళ్తాను అనే లెక్కలో మాట్లాడతాడు. అప్పుడు ఆనంద్ మీకు బిడ్డ పుట్టబోతోంది, ఇప్పుడు మీరు వెళ్ళలేదంటే ఎప్పటికీ వెళ్ళలేరు అంటాడు. దాంతో స్టీఫెన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అసలు వీడు ఎవడో, వీనికి ఇన్ని విషయాలు ఎలా తెలుసనే మాతో ఆలోచించుకుంటూ అదే మాటని ఆనంద్ని అడిగితే దానికి ఆనంద్ నా పేరు ఆనంద్, మా అమ్మ పేరు సేతులక్ష్మి, నాకు తండ్రి లేడు, నేను ఇంతవరకు ఆయన్ని చూసింది లేదు, అసలు ఆయనకి ఏం జరిగిందో కూడా తెలియదు, ఇప్పుడిప్పుడే నాకు కొంచెం అర్థమవుతోంది, 30 ఏళ్ల క్రితం ఆయన ఇదే అడవిలో మిస్ అయ్యారు, నేను ఆయన్ని ఫోటోలో మాత్రమే చూశాను, ఇదే మా నాన్నగారి ఫోటో అని చూపించేసరికి స్టీఫెన్ అది చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్నది అతనే కాబట్టి. అయినా కూడా స్టీఫెన్ కి డౌట్ గానే ఉంటుంది. దాంతో ఆనంద్ ఓ ఇంకా నమ్మడం లేదా అని తన ఐడెంటిటీ కార్డు ఇచ్చి మే 26, 1994 మీకు కొడుకు పుట్టినరోజు అని చెప్తాడు. అదే టైంలో పక్షులు మళ్లీ స్టీఫెన్ మీద రెట్టేస్తాయి. అది చూసిన ఆనంద్ ఇప్పుడు పక్కన గబ్బిలాలు ఒరుస్తాయి చూడండి అనగానే అవి గట్టిగా అరుస్తుంటాయి. అలాగే మీతో పాటు వచ్చిన ఒక అతన్ని వాళ్ళు గొంతు పిసికి చంపాలని చూస్తున్నారు, మీరు తొందరగా వెళ్తే కాపాడొచ్చు అని చెప్పగానే స్టీఫెన్ పరిగెత్తుకుంటూ వెళ్తాడు. ఇక తన వెనకాలే ఆనంద్ కూడా వెళ్తాడు. అదే టైంలో చెట్టు పక్కన నుంచి ఇంకో ఆనంద్ వీళ్ళిద్దరిని చూస్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళాక ముత్తువేల్ని తరుముకుంటూ వచ్చిన ఇద్దరిని ఆనంద్ స్టీఫెన్ గన్ను తీసుకుని బెదిరించి పంపించేస్తాడు. అప్పుడు స్టీఫెన్ వాళ్ళను పట్టుకోవాలనుకుంటే ఆనంద్ అరిచి ఇప్పటిదాకా అదే కదా చెప్పాను, ఇక్కడ రక్తం చెందకూడదు, సౌండ్ చేయకూడదు, ప్రాణాలతో బయటపడాలంటే మీ బ్యాచ్ లోని వాళ్ళని ఇక్కడికి వచ్చేయండి అని చెప్తాడు. దాంతో స్టీఫెన్ మిగిలిన వాళ్ళకి రమ్మని చెప్తాడు. ఆ టైంలో ఒక అతన్ని ఆ ఖైదీలు చంపేసుంటారు. తర్వాత మిగిలిన ఇద్దరు ఈ ముగ్గురు దగ్గరికి వచ్చేస్తారు. తర్వాత వీళ్ళు 5 మంది ఆ గుడి దగ్గరకు వస్తారు. ఇక ఆనంద్ ఇక్కడి నుంచి ఎలా వెళ్తే రోడ్డుకు వెళ్ళొచ్చు అని అడిగితే ముత్తువేల్ ఏ దారిలో వెళ్ళినా కూడా రోడ్డు వస్తుందని చెప్తాడు. దానికి ఆనంద్ అయితే సరేనని ఆ విగ్రహం ఎదురుగా ఉన్న దారిలో వెళ్తారు. కానీ తిరిగి ఆ విగ్రహం దగ్గరకే వచ్చేస్తారు. తర్వాత విగ్రహానికి అన్ని వైపుల నుంచి వెళ్తారు, కానీ మళ్ళీ అక్కడికే వచ్చేస్తారు. తర్వాత 2 బ్యాచులుగా విడిపోయి వెళ్తారు, కానీ మళ్ళీ ఆ విగ్రహం దగ్గరకే వచ్చేస్తారు. ఆ టైంలో వీళ్ళకి పైన 3 కాకులు గుండ్రంగా తిరుగుతూ దూరంగా జగురుగుతూ ఎగురుతూ కనిపిస్తాయి. దాంతో ఆనంద్ అతను చూసినవన్నీ ఒకసారి రివిజన్ చేసుకుంటాడు. చెట్టుపై చెక్కిన స్పైరల్ గుర్తు, బయటపడిన పీటర్ వేలుతో గుండ్రంగా గీయటం, అలాగే అడవిలో రౌండ్ గా ఉన్నవన్నీ అతనికి ఒక్కసారిగా గుర్తొస్తాయి. దాంతో ఆనంద్ ఇప్పటిదాకా ఇన్ని దావల్లో వెళ్లాం కదా, ఈసారి చుట్టూ తిరిగి వెళ్దాము అని చెప్పి వాళ్ళని ఒప్పించి ఆ విగ్రహం చుట్టూ రౌండ్ గా తిరుగుతూ దూరంగా వెళ్తూ రోడ్డుకు దగ్గరవుతున్నామనే టైంలో వీళ్ళ దగ్గరికి ఆ ఖైదీలు వచ్చి ముత్తువేల్ని ఇంకొక అతన్ని మెడవిరిచి గొంతుకు తీగను బిగించి చంపేస్తారు. అలాగే వీళ్ళను కూడా చంపేద్దామనుకున్నప్పుడు వీళ్ళు ముగ్గురు ఆ ఖైదీలందరినీ వాళ్ళు చంపినట్లుగానే మెడవిరిచి గొంతు నిలిమి చంపేస్తారు. ఆ చావులలో ఈసారి ఎక్కడా రక్తం చెందలేదు, శబ్దం చేయలేదు కాబట్టి టైం లైన్ మారదు. కానీ అక్కడ పడుతున్న వర్షం ఉన్నట్టుండి ఆగిపోతుంది. ఇక వీళ్ళు రోడ్డుకు దగ్గరైపోయాం అనుకున్నప్పుడు వెనక నుంచి ఆ ఖైదీలలో మిగిలిన వాడు ఆనందని కట్టితో పొడుస్తాడు. కానీ స్టీఫెన్ అడ్డుపడి ఆ గాయం తను తగిలించుకుంటాడు. కానీ వీళ్ళు అతన్ని ఏం చేయకుండా వదిలేస్తారు. ఇక ఆనంద్ ఆ కట్టి నుంచి రక్తం కింద పడకూడదని దగ్గరికి వెళ్లే లోపు స్టీఫెన్ ఆ కట్టిని బయటకు తీస్తాడు. అప్పుడు కట్టికి ఉన్న రక్తం కిందన పడుతుంది. దాంతో మళ్లీ భయంకరమైన సౌండ్ వచ్చి వీళ్ళు చెవులు మూసుకుంటారు. కానీ వీళ్ళు సపరేట్ గా సౌండ్ చేయలేదు కాబట్టి అడవి మళ్లీ నార్మల్ అయిపోతుంది. తర్వాత కొద్దిసేపటికి వీళ్ళకి కవర్ సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ స్టీఫెన్ కి పీటర్ కి ఒక సైడ్ నుంచి వినిపిస్తే ఆనంద్ కి ఆపోజిట్ సైడ్ నుంచి వినిపిస్తుంది. దాంతో వాళ్ళకి మళ్లీ కన్ఫ్యూజన్ మొదలవుతుంది. అప్పుడు పీటర్ ఆనంద్ ని నీ మాటలు నమ్మే కదా ఇంత దూరం వచ్చాము, మాతో వచ్చిన వాళ్ళందరూ చనిపోయారు, ఇప్పుడు మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నావా అంటుంటాడు. ఆ టైంలో ఆనంద్ కొంచెం ఆలోచించి సౌండ్ ఈ సైడ్ నుంచి వస్తుందనే కదా చెప్తున్నారు అని వాళ్ళు చెప్పిన సైడ్ కి పిలుచుకుని వెళ్లి అక్కడ వస్తున్న కారుని నిలిపి ఈ రోజు డేట్ ఎంత అని అడిగితే అతను మే 26, 1994 అంటాడు. దాంతో ఆనంద్ కి తను అనుకున్నది నిజమైనందుకు రిలీఫ్ గా అనిపిస్తుంది. తర్వాత స్టీఫెన్ తో వెళ్లి మీ అబ్బాయిని చూడండి, తనకు తోడుగానే ఉండండి, తండ్రి లేని జీవితం చాలా కష్టమని చెప్తాడు. అప్పుడు స్టీఫెన్ నువ్వు మాతో పాటు వచ్చేయచ్చు కదా అంటే ఆనంద్ నేను ఇక్కడ బతకలేనులే అని చెప్పి వాళ్ళని పంపించేసి రిటర్న్ అడవిలోకి వెళ్లి గుడిలోని బొమ్మ ముందర నిలబడుకొని స్టీఫెన్ దగ్గర నుంచి తీసుకున్న గన్నుతో కాల్చుకుంటాడు.
కానీ ఈసారి కళ్ళు తెరిస్తే అతను అడవిలో కాకుండా హాస్పిటల్లో ఉంటాడు. పక్కన అతని నాన్న స్టీఫెన్ కూడా ఉంటాడు. ఇక స్టీఫెన్ ఆనంద్ని ఏమైందిరా ఏమని అడిగితే ఆనంద్ ఏం లేదంటాడు. ఇక అది ఆనంద్కి కూతురు పుట్టినరోజు. తర్వాత ఆనంద్ తన కూతుర్ని చూశాక కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. ఆ తర్వాత అతను మళ్లీ ట్రాన్స్ఫర్ వల్ల పెరుమల స్టేషన్ కి వెళ్తుంటాడు. ఇక జీప్ లో వెళ్తూ కానిస్టేబుల్ తో మాట్లాడుతున్నప్పుడు పక్కన ఒక ఎర్ర కారు ఆగిపోయి ఉంటుంది. ఆ కారు దగ్గరే ఎస్ఐ అశోక్ ఉంటాడు. అతన్ని చూడగానే ఆనంద్ షాక్ అయిపోతాడు. ఎందుకంటే అశోక్ అప్పుడు ఏ పొజిషన్ లో ఉండేవాడో ఇప్పుడు కూడా అదే పొజిషన్ లో ఉంటాడు. అలాగే అతని మాట తీరు, బిహేవియర్ అన్ని ముందులాగానే ఉంటాయి. కానీ ఆనంద్ పొజిషన్ మాత్రం కానిస్టేబుల్ నుంచి ఎస్ఐకి వెళ్ళింది. దాంతో ఆనంద్ కి అసలు ఏం జరుగుతుందో అర్థం కాకుండా పిచ్చెక్కిపోతుంటుంది. ఇక అదే టైంలో అశోక్ కి స్టార్టింగ్ లో అడవిలో 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు వీడియో తీసుకుంటుంటే రేచి గొడవ పడుతున్నాడని ఎలా ఒక కానిస్టేబుల్ ఫోన్ చేసి చెప్పాడో ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా చెప్తాడు. ఈ విషయాలన్నిటి వల్ల ఆనంద్ కి టెన్షన్ ఇంకా ఎక్కువైపోతుంటుంది. అలాగే ఆనంద్ కి దారిలో కొమ్ములున్న జింక కూడా కనిపిస్తుంది. దాన్ని దాటిన కొంతసేపటికే ఆనంద్ వెళ్తున్న ఈ జీప్ మళ్లీ ఒక మనిషిని గుద్దేస్తుంది. ఇతను కానిస్టేబుల్ గా ఈ ఊరికి వచ్చినప్పుడు ఏ విధంగా జరిగిందో ఇప్పుడు కూడా అన్నీ అలాగే జరుగుతుంటాయి. కానీ ఈసారి జీప్ కింద పడింది మాత్రం స్టార్టింగ్ లో పందిని కాలుద్దాం అనుకున్న అమ్మాయి. తర్వాత వీళ్ళు ఆ అమ్మాయిని జీప్ లో తీసుకుని హాస్పిటల్కి వెళ్తుంటారు. ఆ టైంలో ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఫోన్ ని ఆనంద్ చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే ఆ పిల్ల ఫోన్ లో వీళ్ళిద్దరూ కలిసి తీసుకున్న ఫోటో ఉంటుంది. దాంతో ఇతను ఈ పిల్లని లేపగానే ఆ పిల్ల నాన్న నాన్న అంటూ చచ్చిపోతుంది. దాంతో ఆనంద్కి ఇంకా టెన్షన్ ఎక్కువైపోయి తర్వాత జీపును ఆపమని తన భార్యకు ఫోన్ చేసి కూతురు ఎలా ఉందంటే తను బాగానే ఉంది, కాకపోతే కొద్దిగా ఏడుస్తోంది, ఇంతటికి ఏమైంది, మీరు ఊరికి చేరుకున్నారా లేదా అని అడిగితే ఆనంద్ ఏం లేదులే ఊరికే అడిగాను, ఇంకొంచెం సేపులో చేరుకుంటానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. అదే టైంలో పక్కన భారతదేశానికి వచ్చిన పోర్చుగీస్ రాజు గ్యాబ్రియల్ యాంటోనీ ఉంటాడు. అతన్ని చూడగానే ఆనంద్కి అడవిలో కొత్త అతను చెప్పిన మాటలన్నీ గుర్తొస్తాయి. అవి ఈ అడవి నుంచి బయటపడాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది సార్, అదేమిటంటే మీరు నేను రావడానికి కారణమైన ఆ ఒక్క సంఘటన జరగనేయకూడదు, దాన్ని దాటి జరిగిందంటే జీవితాంతం మనం ఇక్కడే చిక్కుకుపోవాలి అనిండే మాట. అక్కడతో సినిమా అయిపోతుంది. ఇక లాస్ట్ లో ఆనంద్కి గుర్తొచ్చిన మాటలకు అర్థం సింపుల్ గా చెప్పాలంటే ఆ ఒక్క సంఘటన వేరే ఏదో కాదు, ఆ రాజుని ఈ అడవికి రానివ్వకుండా చేయాలి. కాకపోతే అలా చేయడం అసాధ్యం అనుకోండి. ఎందుకంటే ఆ టైం లూప్ మొదలైందే ఆ రాజు వచ్చి వాళ్ళందరినీ చంపేసి తర్వాత దేవుడు కోపం తెప్పించాక ఇది మొదలయ్యింది. అంతేకాని రాజు రాకముందైతే మొదలు కాలేదు. దానర్థం వీళ్ళు మహా అంటే టైంలోకి వెళ్తే ఆ రాజు చిక్కుకుపోయిన టైంలోకి వెళ్తారు, అంతేకాని అతను రాకుండా ఉండే టైంలోకి వెళ్ళలేరు. కాబట్టి ఈ టైం లూప్ ని ఆపడం అసాధ్యం. కాబట్టి ఆ అడవిలోకి జనాలు వెళ్లడం, ఇరుక్కుపోవడం ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. కాకపోతే ఆనంద్ వచ్చినట్టు వాళ్ళు బయటకు వచ్చేయచ్చు, కానీ వేరే వేరే టైంలోకి వచ్చేస్తారు. తర్వాత వాళ్ళు బతకచ్చు, లేకుంటే అస్థిపంజరాల మాత్రం చచ్చిపోవచ్చు. అలాగని వాళ్ళు పూర్తిగా చచ్చిపోయినట్టు కాదు. ఎందుకంటే ఆనంద్ ఇప్పుడు టైం లూప్ లోకి వెళ్ళినా కూడా అతన్ని అతను చూసుకోవచ్చు. ఇప్పుడు అతను కావాలనుకుంటే తన కూతుర్ని బతికించుకోవడానికి మళ్ళీ ఆ అడవిలోకి వెళ్లి తన కూతుర్ని ఎన్నిసార్లైనా బతికించుకోవచ్చు. అది 100, 200, 1,00,000, కోటి ఎన్నిసార్లైనా కూడా. దానర్థం వాళ్ళు టైం లూప్ లో ఇంకా బతికే ఉంటారు, ఎప్పటికీ చచ్చిపోరు. అదే దేవుడు ఆ అడవిలో రక్తం చిందించిన వాళ్ళకి, శబ్దం చేసిన వాళ్ళకి ఇచ్చిన శాపం. ఇక దీంట్లోని మరొక డౌట్, ఆనంద్ హాస్పిటల్లోనే ఎందుకు మేల్కొన్నాడని. సింపుల్ గా చెప్పాలంటే సినిమాలో చెప్పినట్టుగా దేవుడు మంచి దారినే చూపిస్తాడని చెప్పారు కాబట్టి ఆయన ఆనంద్ కి ఒక ఛాన్స్ ఇచ్చాడు. నువ్వు ఇద్దరిని కాపాడావు కాబట్టి నీకు మళ్ళీ ఛాన్స్ ఇస్తున్నాను, నీ కూతురు పుట్టినరోజే కదా నువ్వు ఇక్కడికి వచ్చి ఇరుకుపోయావు, మళ్ళీ రావద్దు అనేలా అతనికి అన్ని గుర్తుండేలా హాస్పిటల్లో మేల్కొల్పి ఒక ఛాన్స్ ఇచ్చాడు. అంటే అతనికి ఒక మంచి దారిని చూపించాడు. ఇవన్నీ ఆనంద్ నీట్ గా అర్థం చేసుకుని ఆ అడవికి చుట్టుపక్కల వెళ్లకుండా ఉండింటే హ్యాపీ ఎండింగ్ అయ్యుండేది. సో ఇంతే ఫ్రెండ్స్, సంభవం అధ్యాయం 1 మూవీ స్టోరీ. ఈ టైటిల్ మీనింగ్ జరిగిన ఒక్క సంఘటన అని అర్థం. ఇది రాజు వచ్చి మొదలైన టైం లూప్ ని గుర్తు చేస్తుంది. అంటే అతను రాకపోయి ఉంటే టైం లూప్ మొదలయ్యేది కాదు, అతను రావడం వల్లే ఇదంతా స్టార్ట్ అయింది. ఆ ఒక్క సంఘటన ఇదే అని అర్థం. ఇప్పుడు నేను క్లారిఫై చేసిన విషయాలన్నీ ఈ మూవీలో చూపించిన డీటెయిల్స్ ప్రకారమే చెప్పాను. మీకు ఒకవేళ వేరేగా అనిపించుంటే ఆ విషయాన్ని నాతో కామెంట్ లో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.